నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మనం ఇటువంటి ఘటన చూడలేదు. అక్కడ అధికారులు కూడా అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోలేదు. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మహారాష్ట్ర క్యాడర్కి సంబంధించినటువంటి ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేట్కర్, ఆమెను జీవితకాలం ఎలాంటి పోటీ పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది యూపీఎస్సీ. యూపీఎస్సీ చరిత్రలో ఇది మొదటిసారి. అందులోనూ ఒక మహిళ ఐఏఎస్ అధికారిపై తీసుకున్నటువంటి నిర్ణయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కీలకమైనటువంటి పరిణామం. గత కొద్ది రోజుల నుంచి ఆమె ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉన్నారు, ఎలాంటి వైఖరితో ఆమె ముందుకు వెళ్ళారనేది మనకు తెలుసు. ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ఆమె అనేక రకాలుగా కింది స్థాయి సిబ్బందిని వేధించడం, ఆమెను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ట్రీట్ చేయాలి అని చెప్పి ఆమె ఆదేశాలు జారీ చేయడం, అలాగే ఆమెకు ఒక కాన్వాయ్ ఏర్పాటు చేసుకోవడం, ఆమె ప్రయాణించే కారుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు. అంటే యూపీఎస్సీ చరిత్రలో వారి యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయింది. అలాగే ఇప్పటి వరకు అన్నిసార్లు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎవరూ రాయలేదట, అన్నిసార్లు అటెంప్ట్ చేసింది ఈ పూజ. దానికి సంబంధించి ఆమె తీసుకున్నటువంటి, ఆమె వెళ్ళినటువంటి విధానం ఏంటంటే ఆమె పేరు మార్పు, తల్లిదండ్రుల పేర్లు మార్పు, కులం మార్పు అన్నీ కూడా చేంజ్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అటెండ్ అవ్వడం. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో మోసం చేసినట్లు నిర్ధారణ కూడా అయింది. దీనికి సంబంధించి వీటన్నిటిపై వివరణ కోరుతూ యూపీఎస్సీ అధికారులు కూడా ఒక నోటీస్ జారీ చేశారు. దానికి కూడా స్పందన లేదు. రెండో నోటీస్ ఇచ్చారు, దానికి కూడా రెస్పాండ్ అవ్వాల. మూడో నోటీస్, మీపై వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే వినిపిస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలి అని చెప్పి యూపీఎస్సీ అధికారులు నోటీసుల మీద నోటీసులు పంపుతూనే ఉన్నారు. అయినా కూడా ఈమె అసలు కనీసం స్పందించలే. దీనికి సంబంధించి తాజాగా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది పొజిషన్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు డిజేబుల్డ్ సర్టిఫికెట్స్ అని యూపీఎస్సీని మోసం చేశారని వినిపిస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ పూజా కేట్కర్ వ్యవహారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ద్వారా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటిది సివిల్ సర్వీస్ ఎగ్జామ్. దాని తర్వాత చాలా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి వాటిలో జీవితకాలంలో ఎక్కడా కూడా ఆ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి కూడా ఎలాంటి పోటీ పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం. మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఘటన ఇది. ఒక రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి పూజా కేట్కర్. కొన్ని సందర్భంలో వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి రకరకాలుగా వారి నుంచి వివరణ తీసుకొని హెచ్చరించి మళ్ళీ కొంతకాలం నిషేధం విధించిన తర్వాత ఆ ఎగ్జామ్స్కి అలౌ చేయటం అనేది జరుగుతుండేది. కానీ మొట్టమొదటిసారిగా లైఫ్ టైం బ్యాన్ డిబార్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. దాంతోపాటు యూపీఎస్సీ నుంచి కూడా కొన్ని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎవరైనా సరే రానున్న కాలంలో ఈ రకమైనటువంటి పని ఎవరైనా చేస్తే వారిపై కూడా ఇదే రకమైనటువంటి చర్యలు ఉంటాయి అనేది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే యూపీఎస్సీ తీసుకున్నటువంటి నిర్ణయంపై ట్రైనీ ఐఏఎస్ అధికారికి ఉన్నటువంటి పూజా కేట్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు, దానికి సంబంధించి న్యాయ పోరాటం చేయబోతున్నారు. నేను ఇచ్చినటువంటి వివరాలు కానీ ఎందులో కూడా తప్పు లేదు. దేశవ్యాప్తంగా చాలామంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో ఇదే రకమైనటువంటి వ్యవహారం కలిగి ఉన్నారు అని చెప్పి ఆమె తరపు కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది ఒకటి మారింది. ఎందుకంటే యూపీఎస్సీ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగల. మొత్తానికి పూజా కేట్కర్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఆమె భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి అంశంగా మారింది.